యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపు. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠము వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయము. దేవుని యొద్దకు చేరదను. దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపములనియు అపవిత్రములమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసుకుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము నీకు కృప వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయముకై వచ్చి ఉన్నాము. ఆ కొరకు చనిపోవడంపై నీ జనదేవ కుమారుడు ఇచ్చిన నీ ప్రియ కరుణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన మేము నీ కృప చేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గుర్చియు నీ చిత్తమును గుర్చియు సరైన జ్ఞానము నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన మృతుపడి ఉండండి. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకుంటున్నాను. ఆమేన్. మన పరలోక తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించుచు నమ్మి బాప్తిస్ము పొందిన వాడు రక్షింపబడును. త్రిత్వము తర్వాతి 25వ ఆదివారపు కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టుచున్నాను, నన్ను సిగ్గునందనీయక. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నేనెన్నడూ సిగ్గుపడనీయకు.